ఇంకా రాలేదేంటి? నాన్న వెర్రి తిడతారు. ఏంటి పెళ్లి మంటపంలో పెళ్లి కొడుకులా కూర్చున్నా? నీకేనా పిచ్చారా? నేను రావడానికి లేట్ అవుతుందని తెలుసు కదా, వెళ్ళిపోవచ్చు కదా. వెటకారంగా ఉందా? మా నాన్న ఎదుగుతూ ఉంటారు, నేను వెళ్ళొస్తాను. నేనేమైనా టౌన్ బస్ నా టైంకి రావడానికి? నువ్వు అబ్బాయివి, అందుకే టైంకి వచ్చేసావు. నేను అమ్మాయిని, ఎన్ని ప్లాన్లు వేసి రావాలి నీకు కూడా తెలుసుగా. అది సరే, ఎందుకు రమ్మన్నావు? అది ఎలాగే అందరు అమ్మాయిలు తెలిసి కూడా తెలియనట్టుగా అడుగుతారు. నేను ఎందుకు రమ్మన్నాను తెలీదా నీకు? చాలా అందంగా ఉన్నావు నువ్వు. అబద్ధమే కదా చెప్తున్నా. భలే కనిపెట్టేసావే. ఏంటి నేనేదో నీ పెళ్ళానన్నట్టు భుజం మీద చేస్తున్నా? నేనే తాళి కట్టిపోయేది. గట్టు మీద ఎవరైనా ఉంచొచ్చావే ఏంటి? వద్దలవే. హరికృష్ణ కూతురా? ఆగు ఆగమంటున్నానా? ఆగు 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 ఒక్క నిమిషం. పార్వతి, పార్వతి వస్తున్నానండి. ఈ రోజేంటి ఇంత కోపంగా ఉన్నారు? రారా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను మణి దగ్గరికి వెళ్ళొచ్చానన్నా. మణిని చూడడానికి వెళ్ళావా? హరికృష్ణ కూతుర్ని చూడడానికి వెళ్ళావా? ఏమంటున్నారండి? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశం అంటే భక్తి ఉండాలి. ఊరికే తిని తిరగడం కాదురా. మన దేశంలో కుటుంబానికి ఒక్కడైనా సైన్యంలో చేరాలరా. అప్పుడేరా దేశం బలపడుతుంది, మనం బాగుపడతాం. అరుణ్, నీ మనసులో సైనికుడు అన్న ఆలోచన తప్ప ఇంకే ఆలోచన ఉండకూడదు. ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూశాను. ఏంటి బాబు, ఏమైంది? నాకేం అర్థం కావటం లేదు. నానెందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఆయన నన్ను ఆర్మీలో చేరి చచ్చిపోమంటున్నాడు. పొమ్మటావా? ఏంట్రా ఈ మాటలు? నీకు మీ ఆయనకి వేరే పని లేదమ్మా, వెళ్ళమ్మా. రే రే అరుణ్, రండి మావయ్య. బాగా చదువుకుంటున్నావా? నేనే క్లాస్ లో ఫస్ట్. మాలతి, నీళ్ళు తీసుకురామా. సరే నాన్న. అరే రే, ముఖ్యమైన విషయాన్ని చెప్పటం మర్చిపోయానయ్యా. ఒక మంచి సంబంధం వచ్చింది. అత్తా మామయ్య ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్య రాదయ్యా. అది మనసులో ఉంచుకునే అమ్మాయి గురించి వాళ్ళకి చెప్పొచ్చానయ్యా. అమ్మాయి చదువుకుంటోంది. తన చదువు పూర్తవడానికి ఇంకా సంవత్సరం పడుతుంది. నీ గురించి నాకు తెలియదా హరికృష్ణ? నీ లక్ష్యమే మీ అమ్మాయిని నర్సు చేయాలని. ఈ విషయం గురించి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చెప్పేశాను. నువ్వు అమ్మాయిని నర్సింగ్ చదివించావు, కానీ అతని పెళ్ళైన తర్వాత అమ్మాయిని డాక్టర్ని చేస్తాడయ్యా. లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడే తీయాలి, లేకపోతే శనిదేవత వచ్చి తాండవం చేసిద్ది. యాండి కొంచెం లోపలికి రండి. ఒక్క నిమిషం అయ్యా, ఇప్పుడే వస్తాను. ఏం బుట్టబొమ్మ, నీ అభిప్రాయం చెప్పు. అబ్బాయి డాక్టరు, పెద్ద అంతస్తున్నోళ్ళు. పెద్ద అంతస్తు అంటే మౌంట్ ఎవరెస్ట్ అంత ఉంటుందా? లేదమ్మా, తిరుమల కొండ అంత ఉంటది. మీకేమన్నా మతిపోయిందా ఏంటి? మన అమ్మకి ఎంత మంచి సంబంధం వచ్చింది, దాన్ని చెడగొట్టకండి. ఇంతకు నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? ఏంటి హరికృష్ణ, చెల్లెమ్మ ఏమంటుంది? మీరెలాగూ సంబంధం మంచిదని చెప్తున్నారుగా, ఇందులో అభ్యంతరం ఏముంటుంది చెప్పు నాకు. వెళ్ళొస్తానమ్మా, వస్తాను. సరే వెళ్ళిరా. సరే అమ్మా.
అక్క నేను అరుణ్ని చూడాలక్క. తప్పకుండా చెప్తానమ్మా. అరుణ్, చెప్పు మాలతి. మనసు కష్టంగా ఉందిరా. మా నాన్న చూసిన అబ్బాయితోనే నాకు పెళ్లి చేస్తారేమోనని భయంగా ఉందిరా. అలా ఏమీ జరగదు. మా అమ్మ మా నాన్నని కన్విన్స్ చేసేసింది. నన్ను కూడా కన్విన్స్ చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. మాలతి, మా నాన్న కూడా నన్ను ఆర్మీలో చేర్చాలని ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల నేను ఒకటి చెప్పమంటావా? చెప్పు అరుణ్. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మనం ఇలా లేచిపోతున్న విషయం తెలిస్తే మీ నాన్నగారు చాలా బాధపడతారు కదా. బాధపడతారు నిజమే. జస్ట్ ఫర్ 3 days, ఒక 3 రోజులు బయట ఉండొచ్చేద్దాం. ఆ తర్వాత ఎవ్వరూ మనల్ని విడదీయలేరా. వాళ్ళే మనల్ని కలిపేస్తారు. ఒక టూర్ లాగా వెళ్ళొచ్చేద్దాం. సరే, మనం ఎక్కడికి వెళ్దాం? ఏదైనా ఒక హిల్ స్టేషన్కి వెళ్ళొచ్చేద్దామా? అప్పుడే మనం ఎక్కడున్నామో వాళ్ళు తెలుసుకోలేరు. ఏదైనా సరే ఫేస్ చేద్దాం. హే, ఓసారి ఫోన్ ఇవ్వు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఊరికి ఫోన్ చేయకు, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా. అలాంతా ఏం జరగదులే. ఫోన్ ఇవ్వు. నేను చెప్పేది విను, అంతా నాకు తెలుసు. నువ్వేం ఫోన్ చేయక్కర్లేదు. ఫోన్ ఇమ్మన్నానా? పిచ్చా నీకు? కొట్టానట. ఫోన్ పగలగొట్టింది చూడు. ఉన్న ఒక్క ఫోన్ పగలగొట్టేసింది. సారీ సార్, సారీ సార్. హే రా. పోవే. వస్తాను సార్. ఫోన్ పని చేయట్లేదు. సరే రా రా, ఫోనే కదా. చాలా క్యూట్గా ఉంది. నేను వస్తున్నాను సార్. అక్కడికే వస్తున్నాను సార్. ఓకే సార్. అరుణ్, చెప్పు. తొందరపడ్డాం కదా. ఏమంటున్నావు మాలతి? అవును అరుణ్, మా నాన్న నాపై ప్రాణం పెట్టుకున్నారు. నా ఇష్టాన్ని నేను ఇంట్లోనే చెప్పుండాల్సింది. మీ ఇంట్లో ఒప్పుకుంటారు, మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఊర్లో అందరూ మన గురించి కదా మాట్లాడుతుంటారు కదా. మా అమ్మా నాన్న నేను కనిపించట్లేదని ఎక్కడ వెతుకుతున్నారు. ఏమండి, ఏం జరిగిందండి? అయ్యా, అన్యాయంగా చనిపోయారయ్యా. ఏమండి, ఏమైందండి? ఏమండి, ఆ రోజు కోపంగా ఉన్నప్పుడే మీరు నాకు ఈ విషయం చెప్పినడితే నేను
సారీ కదండి, తప్పైపోయిందండి, తప్పు చేసేసావు. ఇలా చూడు, నువ్వేం బాధపడకు, ఇదంతా కాలం చేసిన గాయం. నీ కొడుకే వాళ్ళ అల్లుడని ఈ ఊరంతా చెప్పుకున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు లేచిపోయేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారయ్యా, తట్టుకోలేకపోయారు. అందుకనే తొందరపడి ఆత్మహత్య చేసుకున్నారయ్యా, ఆత్మహత్య చేసుకున్నారు. మీ అబ్బాయిని స్విచ్ ఆఫ్ చేస్తే మీ అమ్మ నాన్న చనిపోయిన విషయం నేను నీకు ఎలా చెప్పనే మాలతి? అరుణ్, రే అరుణ్, ఎలా ఉన్నావురా? నువ్వు రే, నేను శేఖర్ని రా, 6 వరకు చదువుకున్నాగా. ఏ మామా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను రా, నువ్వు బాగున్నావా? సరే కానీ తనేవర్రా? హరికృష్ణ గారి కూతురు మాలతిలా ఉందే. అవునురా. చిన్నప్పుడు చీమిడి ముక్కుతా ఉండేది, ఇప్పుడు మాత్రం పనస పండులా తయారైంది. అన్నయ్య వద్దు. బాలేదానివే అన్న అంటావేంటి? మనందరం కలిసి చదువుకున్నాం కదా. నువ్వు 4 ఏళ్ళు ఫెయిల్ అయ్యావు కదా. అయ్యో, ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదా? ఇంకా విషయాలేంటి మావా? ఏం లేదురా, ఒక ప్రాజెక్ట్ విషయంగా వచ్చాను, ఆ సైట్ చూద్దామని. అది సరే, నువ్వేంట్రా ఇక్కడ? రే, అదంతా ఎందుకు అడుగుతాలే, చిన్నప్పటి నుంచి నాకున్నది బామ్మ ఒక్కతే, తను చనిపోయింది. నాకంటూ ఎవరున్నారా? ఒక ఆవిడకి బాగా డబ్బుంది, ఆవిడకి 3 లాడ్జీలు ఉన్నాయి. ఆ పని నన్ను చూసుకోమని చెప్పింది, ఇంకా అదే చేస్తున్నాను. నెలకు 10,000 వస్తుంది, దాంతోనే ఇక్కడే సెటిల్ అయిపోయాను. రే, లవ్వు గివ్ ఏదైనా ఉందా? ఓపెన్ గా చెప్పండి. అలాంటిదేం లేదు మామా. సరే, జాగ్రత్తరా, ఈసారి మాత్రం నన్ను కలిసి వెళ్ళండి. వెళ్ళొస్తానరా? సరే, వెళ్దామా? అమ్మయ్య